నా పేరు ముని రత్నాలు సార్. మేడం ఏ ఊరు ఏంటి అసలు? మాది వచ్చేసి కడప. కడప. ఆ, నేను వర్క్ చేస్తుండేది కమలాపురం దగ్గర గంగవరం. ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఏదైతే మెగా డిఎస్సి దాన్ని? నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అప్పుడు జస్ట్ మిస్ అయింది. తర్వాత నేను మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు జగన్ సారే వేశారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అది కూడా రిక్రూట్మెంట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నారు. అట్లే కంటిన్యూ చేసుకుంటా చదువుతూ వచ్చాను. డే అండ్ నైట్ చదివాను. చాలా కష్టపడి చదివితే నాకు ఎస్ఏలో వచ్చేసి 10th ర్యాంక్ వచ్చింది. పీజీటీలో వచ్చేసి 4th ర్యాంకు జోన్ వైజు. తర్వాత స్టేట్ లెవెల్ వచ్చేసి 15th ర్యాంక్ వచ్చింది. టీజీటీ కూడా ఓపెన్లోనే వచ్చింది. కాకపోతే నేను ఆప్షన్ వచ్చేసి ఎస్ఏ తెలుగు తీసుకున్నాను. అయితే మేము చాలా కష్టపడి చదివాము, వెయిట్ చేసాము. అదే పనిగా 2018 నుంచి నోటిఫికేషన్ వెయిట్ చేసాము. డిఎస్సి పడుతుంది అని. ఈయన జగన్ సార్ ఏం చేశారు, ఇయర్కి ఒక డిఎస్సి వేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయలేదు. వేసి నోటిఫికేషన్ కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. మీరేమో దాదాపుగా 2018 నుంచి కూడా డిఎస్సి పోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, కష్టపడి చదువుకున్నాం అని చెప్పి అంటున్నారు. మరి అదే రోజున ఈ రోజున 2025 సంబంధించిన డిఎస్సి పోస్టులు మొత్తం అవకతవకలు జరిగినవి. సరిగ్గా రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కొక్క పోస్టును కూడా కొంత అమౌంట్ చొప్పున అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే పారదర్శకంగా జరిగింది. మేము ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యే మాకు పోస్ట్ ఇచ్చారు. మేమైతే ఎలాంటి డబ్బు పెట్టి మేము పోస్ట్ కొనుక్కోలేదు. మాకైతే నిజాయితీగా మా కష్టార్జితం ద్వారానే మాకు పోస్ట్ అనేది వచ్చింది. అంటే ఈ రోజున నిరాదీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. దానిలో కూడా ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మోసపోయారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటండి? నేను అవన్నీ చూడలేదు సార్. కాకపోతే మా వరకు అయితే రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగింది. మా వరకు అయితే కరెక్ట్గానే ఉంది. నేను అందరినీ చూశాను, అందరు రాశారు, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా రాశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ అయ్యారు. మేమంతా కూడా కష్టపడి చదివే రిక్రూట్మెంట్ చేసుకొని జాబ్ సంపాదించుకున్నాము. మేము జాబ్ను ఎలా డబ్బులు పెట్టి ఏ విధంగా కూడా కొనలేదు. ఈ తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు జాబ్ వేయించండి అని కూడా అనలేదు. కాబట్టి మాకు ఈ జాబ్ మా కష్టార్జితంగా వచ్చింది. కాబట్టి ఇలాంటి మాటలు మేము అసలు సహించేది లేదు. వీటిని అయితే ఖండిస్తాం. మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ని ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత అమౌంట్ పెట్టి అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైనల్గా అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా ప్రతిష్టకి వాళ్ళు భంగం కల్పిస్తున్నారని చెప్పి అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి? అంటే కష్టపడి సంపాదించిన తర్వాత ఇలా ఇంకొకరు నింద వేస్తే మాత్రము వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే. కాబట్టి వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి జాబుల మీద మా మీద ఇలా బురద చల్లడం అనేది చాలామంది అవమానంగానే ఫీల్ అవుతారు. అంటే మేము డబ్బులు పెట్టి కొంటే వాళ్ళు ఏమనుకోరు, కానీ మేము నిజాయితీగా మేము సంపాదించుకొని తెచ్చుకున్నటువంటి జాబ్స్. కాబట్టి మేము ఎవరైనా కూడా మెగా డిఎస్సి ఎవరైనా కూడా దీన్ని అసలు ఒప్పుకునేదే లేదు. మరి ఫైనల్గా మేడం ఇక్కడ ఏదైతే అదే ఒక సపోర్ట్గా ర్యాలీ చేస్తున్నారు మీలాంటి టీచర్స్ అంతా కూడా మెగా డిఎస్సి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇలా ఈ ర్యాలీ వల్ల మిగతా డిఎస్సి అభ్యర్థులకి ఎలాంటి సమాధానం అంటే ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి, లేదా వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ర్యాలీ ద్వారా? రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా జరిగిందని చెప్పడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాము. మేము ఎవరి మీద అగైనెస్ట్గా చేయట్లేదు, ఎవరిని ఖండించలేదు, ఎవరిని అవమానపరచదలుచుకోలేదు. మాది ఏంటంటే మేము నిజాయితీగా జాబ్ సంపాదించుకున్నాం కాబట్టి, కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి మేము ఈ ర్యాలీ మా వరకు రాకూడదు, మీ రాజకీయంగా చూసుకోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము నిజాయితీగా జాబ్స్ సంపాదించుకున్నాం కాబట్టి మేము ఎవరిని కించపరచడానికి ర్యాలీ చేయలేదు. మా ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాం. మరి నిజంగా ఇక్కడ ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగే ఉండుంటే ఏదైతే మీ పోస్ట్తో పాటు ఒక 16,000 మందే కాకుండా దాదాపు ఒక 5-6 లక్షల మంది కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడాలి. అలా రాకుండా ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి ఈ విధంగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరినాయని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అంటే 5 లక్షల మంది రాశారు, కానీ చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. అందరికీ రావు కదా. మేము కూడా 2018 రాసాము, చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చాయి. అప్పుడు ఆ పొజిషన్లో ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు రాసిన మార్క్స్కి మాత్రమే జాబ్స్ వస్తాయి. అట్లా అని మేము వెళ్ళలేదే అలా. కాకపోతే పార్టీల గురించి మాకు అంత అవసరం లేదు, కానీ మేము చెప్తున్నాము మాది కాబట్టి
మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మేము చెప్తున్నాము. ఇది మాకు సంబంధించిన విషయము కాబట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను.